కబ్జాలపై హైడ్రాకు వరుస ఫిర్యాదులు వస్తున్నాయి. శంషాబాద్లో కబ్జాలకు గురైన కాముని చెరువు, ఫిరంగినాల, పాలమాకుల పెద్ద చెరువుపై హైడ్రా కమిషనర్కు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేత జలపల్లి నరేందర్. గత ప్రభుత్వ పెద్దల అండతో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అనేక అక్రమాలు వెలిశాయని పేర్కొన్నారు. ఫిరంగినాలను అపర్ణ కన్స్ట్రక్షన్, సుమధుర కన్స్ట్రక్షన్ సంస్థలు కబ్జా చేసి భారీ నిర్మాణాలు చేపట్టాయని, దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదన్నారు. చెరువులన్నీ కబ్జాలకు గురి కావడంతో వర్షాలు పడ్డప్పుడు చెరువులకు వెళ్లాల్సిన నీరు కాలనీలకు చేరి ముంచెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కబ్జాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ గత ప్రభుత్వాలు దౌర్జన్యానికి పాల్పడ్డాయో, చెరువులు, కుంటలు, నాలాలు కబ్జాలకు గురైనాయో, డబ్బులకు కరప్షన్ చేసి డబ్బులకు ఆశించి చెరువులు కానీ కుంటలు కానీ ఎటువంటివి కూడా వదలకుండా అన్ని విధాలుగా డబ్బులు విపరీతంగా ఆశించి కరప్షన్ చేసి ఈరోజు వ్యవస్థను నాశనం చేసిన గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులు